అలాగే 1905లో వందే మాతర ఉద్యమం, ఇలా భారత స్వతంత్రోద్యమంలో వందే మాతరానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఇది 1875 నవంబర్ 7న మరి బంకిం చంద్ర చటర్జీ చేత రాయబడి 1950 భారత రాజ్యాంగం చేత ఆమోదించబడినటువంటి ఈ బృహత్తర గేయం భారతదేశ దేశభక్తుల్లో మరి అందరికీ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప గేయం. మరి ఆ గేయం ద్వారా బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని కొడుతున్నా సరే మరి వీళ్ళు వందే మాతరం అని చెప్పి ఆ రోజు వీధుల్లో స్వాతంత్ర పోరాటంలో అటు చెన్నైలో కానీ, ఇటు ఉత్తరప్రదేశ్లో కానీ, ఢిల్లీలో కానీ, మేరట్లో కానీ, బెంగాల్లో కానీ, ఆంధ్రలో 1905లో వందే మాతర ఉద్యమంలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమాన్ని అందుకుని భారతదేశంలో ఆంధ్రలో ముఖ్యంగా కొండా వెంకటప్పయ్య, స్థానికంగా ఉండేటువంటి మహానుభావులు పింగళి వెంకయ్య గారు, వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేసి గాంధీ గారి నాయకత్వంలో మరి భారతదేశ స్వతంత్రం సాధించడంలో వందే మాతరం యొక్క పాత్ర చాలా గొప్పదని తెలియజేస్తూ మరి మనందరం ఆ గొప్ప దేశభక్తుల్లో ఒకసారి స్మరించుకుందాం. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ దుర్గాబాయి దేశముఖ్, జోహార్ బాలగంగాధర్ తిలక్, జోహార్ డాక్టర్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ డాక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, జోహార్